మనం ఆరాధన ఎందుకు చేస్తున్నామంటే మనం ఆరాధించే వారిలాగా మారటానికి, అంతేగాని ఊరినే చేయట్లే. ఆదివారం వస్తే ఆరాధన కాదండి. ఆరాధన ఎందుకు చేస్తామంటే మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో వారి యొక్క గుణగణాలని మనలో పెంపొందించుకోవడానికి, వారి యొక్క లక్షణాలని మనలో పెంపొందించుకోవడానికి, వారి యొక్క అలవాట్లను మనము కలిగి ఉండడానికి. దట్స్ వై వి వర్షిప్. మనం ఏదైతే ఆరాధన అని చెప్పి అనుకుంటున్నామో అది ఆరాధన కాకపోవచ్చు. వర్షిప్ అనేటువంటిది వర్త్ షిప్ నుండి వస్తుంది. వర్త్, అర్హత, లేకపోతే విలువ. ఏదైతే విలువైనదో దాన్నే ఆరాధించాలి. విలువ లేనటువంటి దాన్ని ఆరాధించకూడదు. ఎందుకంటే విలువ లేనటువంటి దాన్ని ఆరాధిస్తే విలువ లేనటువంటి జీవితం మనం జీవిస్తాం, విలువ లేనటువంటి లక్షణాలు మనం కలిగి ఉంటాం. సో ఆరాధన అంటే చప్పట కొట్టడమే కాదు, ఆరాధన అంటే పాట పాడటమే కాదు, ఆరాధన అంటే సంగీత వాద్యాలతోనే కాదు, ఆరాధన అంటే నువ్వు జీవించేది ఆరాధన. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే వాట్ ఈజ్ వర్షిప్. ఆరాధన అనగా ఏంటి? సో ఆరాధన అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆరాధన అంటే ఏంటి అని తెలుసుకోక మునుపు మనము ఆరాధన ఎందుకు చేయాలి అనేటువంటి ఒక మాటను తెలుసుకుందాం. ఆరాధనను మనం ఎందుకు చేయాలి? వై షుడ్ వి వర్షిప్? మనం అసలు ఆరాధన ఎందుకు చేయాలి? ఆరాధన ఎందుకు చేయాలంటే ఆరాధించే వారి వలె మారటానికి. ఐ వాంట్ రిపీట్ దట్ అగైన్. మనం ఆరాధన ఎందుకు చేస్తున్నామంటే మనం ఆరాధించే వారిలాగా మారటానికి, అంతేగాని ఊరినే చేయట్లే. ఆదివారం వస్తే ఆరాధన కాదండి. ఆరాధన ఎందుకు చేస్తామంటే మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో వారి యొక్క గుణగణాలని మనలో పెంపొందించుకోవడానికి, వారి యొక్క లక్షణాలని మనలో పెంపొందించుకోవడానికి, వారి యొక్క అలవాట్లను మనము కలిగి ఉండడానికి. దట్స్ వై వి వర్షిప్. అందుకే మనం ఆరాధించేది. అంతేగాని ఫీల్ బాగుంటుంది, గుడ్ ఫీలింగ్ వస్తుందని కాదు. హల్లెలూయా. ఆరాధన అనగా ఏంటంటే ఆరాధన అనగా చప్పట్ల, ఆరాధన అనగా పాటల, ఆరాధన అనగా సంగీతమా అని మనం ఒకసారి ఆలోచించాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనం ఏదైతే ఆరాధన అని చెప్పి అనుకుంటున్నామో అది ఆరాధన కాకపోవచ్చు. మరి అది ఆరాధన కాదంటే జాగ్రత్తగా వినాలి. మరి ఆరాధన అనేటువంటి అంశము అనేటువంటి మాట ఎక్కడి నుండి వస్తుందంటే అర్హతతో కూడినటువంటి మాట నుండి వస్తుంది. వర్షిప్ అనేటువంటిది వర్త్ షిప్ నుండి వస్తుంది. వర్త్, అర్హత, లేకపోతే విలువ. సో ఏదైతే విలువైనదో దాన్నే ఆరాధించాలి. ఐ అండర్స్టాండింగ్. ఏదైతే విలువైనదో దాన్నే ఆరాధించాలి. విలువ లేనటువంటి దాన్ని ఆరాధించకూడదు. ఎందుకంటే విలువ లేనటువంటి దాన్ని ఆరాధిస్తే విలువ లేనటువంటి జీవితం మనం జీవిస్తాం, విలువ లేనటువంటి లక్షణాలు మనం కలిగి ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, టుడే దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనము అర్హత కలిగినటువంటి వారికే మనం విలువనిస్తాం, అర్హత లేనటువంటి వారికి విలువనివ్వం. ఐ అండర్స్టాండింగ్. సో అర్హత కలిగి ఉండేటువంటి వాడికి నువ్వు అత్యధికమైనటువంటి విలువనిచ్చినప్పుడు అది ఆరాధన అవుతుంది. అంతేగాని మనం చేతులెత్తి చేసేది ఆరాధన కాదు. దట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అంతే. ఇట్స్ అ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్, వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్, వెరీ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో మరి ఆరాధన చేయాలంటే నీకు ఆ వ్యక్తి గురించి ఎక్కువగా తెలిసి ఉండాలి. నువ్వు ఎక్కువగా తెలిసినటువంటి వ్యక్తి గురించే ఎక్కువగా ప్రేమిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రదర్ మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు మీ లైఫ్లో? వెంటనే ఆన్సర్ ఎవరైనా చెప్తారు. ఏమనేది తెలుసా? మీ అమ్మగారినో నాన్నగారినో, లేకపోతే పెళ్ళైతే నీ భార్యనో భర్తనో. అది డౌటే. ఓకే ఫైన్. మీ అమ్మగారినో నాన్నగారు, తల్లినో తండ్రినో ఎక్కువ ఎందుకు ప్రేమిస్తారో తెలుసా? ఎందుకంటే వారు ఎక్కువగా వారి గురించి మీకు ఎక్కువగా తెలుసు. వారు ఏ టైంకి పడుకుంటారు, ఏ టైంకి లేస్తారు, ఏ టైంకి తింటారు, వారు మీ జీవితంలో ఎంత వెల చెల్లించారు. యు నో ఇట్. వారు మీ జీవితంలో ఎంత అమూల్యమైనటువంటి వెల చెల్లించారు. మీ అమ్మ నీకోసం ఎంత పని చేసింది. ఉదయం లేస్తుంది, వంట చేస్తుంది, నీకు బట్టలు తొడుగుతుంది, స్కూల్కి పంపిస్తుంది, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎలా చదువుకున్నావు చూస్తుంది, మళ్ళీ వంట చేస్తుంది. మ్యాన్, ఇట్స్ హార్డ్ వర్క్. The amount of value that they have contributed in your life decides their worship or their worship. Are you understanding? సో నీ జీవితంలో వారు ఎంత విలువను ఇచ్చారో దాన్ని బట్టే నీ యొక్క ఆరాధన అనేటువంటిది డిసైడ్ అవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క జీవితంలో ఆ యొక్క అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువ విలువనిచ్చింది ఎవరో తెలుసా?
నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఆయన గురించి నీకు తెలుసా? ఆయన గురించి డూ యు నో అబౌట్ హిమ్? డూ యు నో అబౌట్ హిమ్? నీకు ఆయన గురించి తెలియాలంటే ఈ ప్రపంచంలో, ఈ భూమి పైన ఉండే ఏకైక పుస్తకము ఇది. కానీ మనం దీన్ని ఎప్పుడు తీసుకొస్తున్నాం తెలుసా? చక్కగా స్టైల్గా ఉంటుందని చెప్పి ఆదివారం, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆదివారం తీసుకురావడం కూడా మర్చిపోతున్నాం. ఎందుకంటే స్లైడ్ల మీద వేస్తున్నారు కదా, చక్కగా ఉంది, సౌకర్యంగా ఉందని. ఐ వాంట్ రిమూవ్ ఇట్. యాక్చువల్లీ ఒకసారి రిమూవ్ చేసేస్తే మళ్ళీ ఎందుకో వచ్చేసింది అలాగా ఆటోమేటిక్గా. ఐ వాంట్ రిమూవ్. బైబిల్ తెచ్చినటువంటి వారు అందరూ కూడా బైబిల్ చూపించండి. హల్లెలూయా. అబ్బా ఎంత బాగుంది. ఫోటో తీయండి. మళ్ళీ ఇలాంటిది ఎప్పుడు కనబడుతుంది ఏంటో. ఓకే, ఊరికే అన్న. యూ నీడ్ గెట్ యువర్ బైబిల్స్. కొంతమంది బైబిల్స్ తేవడం మర్చిపోతున్నారు. ఇంకోటి, ఈ బైబిల్ శృంగారానికి ఉన్నది కాదు, అంటే చక్కగా స్టైల్గా ఉన్నది కాదు. ఈ బైబిల్ ఎందుకో తెలుసండి? దీన్ని చదవడానికి ఉన్నది. హల్లెలూయా. మీ బైబిల్ నిండా గీతలు ఉండాలి, పిచ్చి గీతలు ఉండాలి. పిచ్చి గీతలు అంటే పిచ్చి పిచ్చి గీతలు గీసేయడం కాదు, మీకు అర్థమయ్యేటువంటి ప్రతి మాటను అండర్లైన్ చేసుకుని దాని యొక్క అర్థాన్ని మీరు తెలుసుకోవాలి. యూ నీడ్ టు అండర్గో దట్ ప్రాసెస్. అప్పుడే కదా నీకు ఈ బైబిల్లో ఉండేటువంటి వ్యక్తి గురించి తెలిసేది. అప్పుడే కదా ఆ వ్యక్తిలో మీరు ఇంకా మరొక్కసారి ప్రేమలో పడగలిగేది. హల్లెలూయా. మీకు ఆ వ్యక్తి గురించి తెలియకపోతే ప్రేమలో ఎలా పడతారు? ఏమంటే చాలామంది కొత్తగా పరిచయమైనటువంటి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం మొదలుపెట్టినప్పుడు పాస్టర్ గారు ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తారని కొంతమంది, ఆహా ఓహో ఎంత బాగుందని కొంతమంది, అరే ఇది ఎందుకు నాకు జరగలేదని కొంతమంది. అంటే అవన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. కొత్తగా ప్రేమించుకునేటువంటి వారు ఏం చేస్తారండి? ఎక్కువగా చెప్పండి మాట్లాడుకుంటారు. ఎందుకు? సరదాగానా? కాదు, ఒకరి గురించి ఒకరు తెలుసుకుందామని. వెన్ యూ లవ్ సంబడి యూ వాంట్ టు నో అబౌట్ దట్ పర్సన్. మీరు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఏం చేస్తారు, ఏంటి మీ అలవాట్లు, ఇష్టాలేంటి, అయిష్టాలేంటి, నీ దేవుని యొక్క ఇష్టాలు ఏంటో తెలుసా, నీ దేవుని యొక్క అయిష్టాలు ఏంటో తెలుసా? అదే ఆరాధన అంటే. సో ఆరాధన అంటే చప్పట కొట్టడమే కాదు, ఆరాధన అంటే పాటలు పాడటమే కాదు, ఆరాధన అంటే సంగీత వాద్యాలతోనే కాదు. ఆరాధన అంటే నువ్వు జీవించేది ఆరాధన, నువ్వు నిలబడేది ఆరాధన, నువ్వు ఊపిరి తీసుకునేది ఆరాధన. కొంతమంది వారి యొక్క పాట ఎవరి కోసం పాడుతున్నామో వారికన్నా ప్రాముఖ్యమైపోతుంది. ఐ వాంట్ రిపీట్ దట్ అగైన్. పాట ఎవరి కొరకైతే పాడుతున్నామో వారికన్నా పాటే ప్రాముఖ్యమైపోతుంది. మరి అది ఆరాధన? నువ్వు పాట ఎవరి కొరకు పాడుతున్నావు అది మర్చిపోతున్నావు కదా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాని అర్థం ఏంటంటే మార్గము లేదా విధానము యొక్క ఆకర్షణ. వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్ సబ్జెక్ట్. మార్గము లేక విధానం యొక్క ఆకర్షణ, ద అట్రాక్షన్ టువర్డ్స్ మెథడాలజీ. ఈ విధానంలోనే వెళ్తేనే, ఇలా చేస్తేనే, ఇలా ఉంటేనే. But the point is, we forgot that the destination is much more important than the way. మార్గము కన్నా గమ్యము చాలా ప్రాముఖ్యమైన విషయం మర్చిపోతున్నాం మనము. మార్గము ఎప్పుడు ఉపయోగపడుతుందంటే నేను గమ్యానికి చేరిస్తేనే ఆ మార్గానికి ఉపయోగం, ఆ మార్గం నీకు ఉపయోగం. లేకపోతే ఆ మార్గం వల్ల ఏమి ఉపయోగం లేదు. కొంతమంది అదే అంటారు, నేను క్రైస్తవుడిని, పుట్టుకతోనే క్రైస్తవుడిని, నాకేంటి మీరు నేర్పించేది, పుట్టుకతోనే క్రైస్తవుడిని అయినా ప్రార్థన చేయడం వచ్చా? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తెలుసా? పుట్టుకతోనే క్రైస్తవుడు అంటున్నావు కదా, కీర్తన గ్రంథం 119వ కీర్తన చెప్పు టక టక అని. సరే, అంత కష్టమైనటువంటిది ఎందుకులే, కీర్తన 1వ కీర్తన చెప్పినైనా 1వ కీర్తన చెప్పమంటే ఒకసారి ఇలాగే ఒక మీటింగ్కి వెళ్తే యెహోవా నాకు కాపరి అని చెప్పాడు ఆయన. ప్రైజ్ గాడ్. వెంటనే ఆతృత్వం, ఎంతూస్ ఏంటండి 1వ కీర్తన ఏంటి? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక. హల్లెలూయా. మీరు అల్లాగలేరు. ప్రైజ్ గాడ్. దాని అర్థం ఏంటి? బైబిల్ మీకు బాగా తెలుసు అనమాట. ఓకే, ఇప్పుడు కీర్తన 119 చెప్పండి. My dear brothers and sisters, this is very very important. This is a very important thing that we need to understand. ఏంటదంటే
మనం గమ్యంలోనే పడిపోతూ ఉన్నప్పుడు మార్గం మర్చిపోతున్నాం, లేకపోతే మార్గంలోనే పడిపోతున్నప్పుడు గమ్యాన్ని మర్చిపోతున్నాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద పాయింట్ ఇస్ ద ప్రయారిటీ ఈజ్ గమ్యము డెస్టినేషన్ ఈజ్ యువర్ ప్రయారిటీ. మార్గము ఆ గమ్యానికి చేరిస్తేనే ఉపయోగపడుతుంది. హల్లెలూయా. సో నీ చప్పట్లో ఆరాధనకి, ఆ అర్హుడికి, ఆ యోగ్యుడికి వినపడితేనే, లేకపోతే చప్పట్లకి శబ్దం అది ఏం ఉపయోగం లేదు. మీ పాట ఎంత అద్భుతంగా పాడుతున్నారు కాదు, బాలసుబ్రహ్మణ్యం పాడితే ఆయనలా పాడేస్తే ఇట్స్ గుడ్. కానీ నీ యొక్క పాట ఆ అర్హుడికి, ఆ యోగ్యత కలిగినటువంటి వాడికి చెందాలి కదా. నా ప్రియ సహోదరి సహోదరుడా, we are always shining outwardly, but we are not shining inwardly. మనం బాహ్యం గురించి ఆలోచిస్తున్నాం కానీ అంతరంగం గురించి ఆలోచించట్లేదు. మన యొక్క టైంని, మన యొక్క సమయాన్ని, మన యొక్క వనరులు, రీసోర్సెస్ని అన్నిటినీ కూడా చేరలేనటువంటి మార్గం పైన మనము ఖర్చు చేస్తూ ఉంటే, గమ్యాన్ని చేరలేనటువంటి మార్గం పైన ఖర్చు చేస్తూ ఉంటే ఆ మార్గమే మన గమ్యం అయిపోతూ ఉంటుంది. దట్ వే ఈజ్ బికమింగ్ అవర్ డెస్టినీ. అందుకే డెస్టినీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వే. హల్లెలూయా. డెస్టినీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వే. మార్గము కన్నా గమ్యము చాలా ప్రాముఖ్యము. మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తాము? చాలామంది అంటారు, దేవుడిని ఎందుకు ఆరాధిస్తాం ఏంటండి? ఆయన సృష్టికర్త కదా అందుకే ఆరాధిస్తాం. అవునా? కాదు. దేవుని ఎందుకు ఆరాధిస్తామండి? ఆదివారం వచ్చింది కదండి అందుకే ఆరాధిస్తాం. అవునా? కాదు. దేవుని ఎందుకు ఆరాధిస్తాం? పుట్టాను కదండి, క్రైస్తవుడికి తప్పదు, అలవాటు అయిపోయింది ప్రాణం. ఆదివారం అయితే చర్చికి వెళ్ళకుండా ఉండలేను అందుకే ఆరాధిస్తాను. అవునా? కాదు. ఎందుకు ఆరాధిస్తావంటే నువ్వు ఆరాధించేవాడుగా, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆయన వలె మారటానికి ఆరాధిస్తున్నావు. హల్లెలూయా. నువ్వు ఆరాధించేవాడుగా నువ్వు మారటానికి. అందుకే దావీదు భక్తుని మనం చూస్తే కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 1-2 వచనాల్లో ఎలా ఉంటుంది? దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడగలనని పరిశుద్ధాలయమందు. చూడండి, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో, పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఎక్కడున్నాడండి ఈయన? దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ప్రభావమును చూడడానికి చక్క దుప్పటితోని పడుకున్నాడు. అవునా? దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క ఆశ ఏంటది బలమును చూడడానికి పక్కోడితో అసుకు కొడుతున్నాడు. అమ్మ విశాఖపట్నం అసుకు అంటే మీకు తెలుసా? సొల్లు మాటలు. దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క బలాన్ని చూడడానికి ఈయన ఏవేవో చేస్తున్నాడు. కాదండి, ఎక్కడున్నాడు ఈయన? పరిశుద్ధాలయమందు, ఆలయములో. ఆలయం అనగా ఏంటంటే దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి. కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక టెస్ట్ చేస్తారు. ఏంటో తెలిసేది? వైటమిన్ డి టెస్ట్. ఈ ఎగ్జాంపుల్ 10 సార్లు చెప్పాను ఇప్పటికి. వైటమిన్ డి టెస్ట్ చేసి మీకు వైటమిన్ డి తక్కువ ఉందని చెప్తారు. దాని అర్థం ఏంటి? సూర్యుడు లేడనా? కాదా? మీలో వైటమిన్ డి తక్కువ ఉందంటే సూర్యుడు లేడనా? సూర్యకిరణాలు లేవనా? సూర్యకిరణాలు భూమి మీద పట్టలేదనా? కాదు కదా. దాని అర్థం ఏంటి చెప్పండి? మీరే సూర్యకిరణాల దగ్గరికి వెళ్ళట్లేదని. మనం ఏమన్నాం? దేవాలు వేడి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అక్కడే ఉన్నాడు ఆయన. చేసిందే చేస్తున్నాడు ఆయన. ఆయన కిరణాల దగ్గరికి వెళ్ళాలి నువ్వు, ఆయన సన్నిధిలోకి వెళ్ళనటువంటిది నువ్వు. మెనీ ఆఫ్ us we think ఆయన సన్నిధి అనగా ఆయన మందిరమే అనుకుంటారు. కాదండి. యూ నీడ్ టు లివ్, యువర్ లైఫ్ ఇస్ వర్షిప్. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తమేనండి. మనము వేసుకుంటున్నటువంటి బట్టలు ఆరాధించడానికి వేసుకోవాలి. దిస్ సో డీప్. జాగ్రత్తమేనండి. నువ్వు పాడుతున్నటువంటి పాటలు ఆ పాడేవాడికి పాడాలి. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్. అర్థమవుతుందా మీకు? అంటే ఆ పాడేవాడికి ఏ సంబంధం లేకుండా నీ జీవితం ఒకవైపు, నీ పాటలు ఒకవైపు ఉంటే దట్స్ నాట్ వర్షిప్.
When you sleep for the glory of God. When you walk for the glory of God. That is worship. When you talk, నువ్వు నోరు తెరిచి మాట్లాడతావు. నువ్వు నోరు తెరిచి ఎందుకు మాట్లాడుతున్నావంటే దేవునికి గణనీయంగా ఉండడానికి, దేవుని గణపరచడానికి. దాట్ ఈస్ వర్షిప్. ఆరాధన అంటే ఆదివారం చేసేదే కాదు. దట్ ఈస్ నథింగ్. ఎన్ని గంటలు అంటే ఉంటారా మీరు చర్చిలో? 2 వేసుకుందాం. అందరితో మాట్లాడి లేదు 3 గంటలు. వారానికి ఎన్ని గంటలండి? కష్టం కదా. నెలకి వేసుకుందాం. నెలకి ఈజీ, చెప్తాను ఎలాగో. రోజుకి ఎన్ని గంటలు? 10 రోజులకి 240 అంతేనా? 100 రోజులకి 240కి ఇంకో 0, 2400. ఇప్పుడు ఏంటి? ఇంటూ 3, 240 ఇంటూ 3 480. ఎవరో 7 సంవత్సరానికి ఆల్మోస్ట్ 720 అవర్స్. ఇప్పుడు సంఘంలో లెక్కేద్దాం 3 అవర్స్ మ్యాక్సిమం. మీరు రావటం, వెళ్ళటం, అన్నీ రెడీ అవ్వటం. 3 గంటలు ఇంటూ 10 అంటే 10 ఆదివారాలు. ఎన్ని ఆదివారాలు ఉన్నాయి మనకి సంవత్సరంలో? 54. ఓకే, ఇప్పుడు ఏంటి? 54 ఇంటూ 3 చాలా సింపులే కదా. 150 మళ్ళీ 12 చెప్పండి, 162. 700 గంటల్లో 10% ఎంతండి చెప్పండి? 20% కూడా గడపట్లేదు కదా మనం. ఎలా మారిపోద్ది అనుకుంటున్నారు? ఏం మారదు. అదే చెప్తున్నాను, ఇక్కడ మనం వారమంతా కావాల్సింది నేర్పబడుతుంది అంతే, కానీ జీవించేది ఎవరు? మనమే. హల్లెలూయా. జీవించేది ఎవరు? మనమే. ఇంకా చదవండి, వచ్చాం అవ్వలేదు. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. ఎక్కడ మాట్లాడుతున్నాడు ఏంటి ఆయన? నీళ్లు లేని దేశమందంట. నీళ్లు లేని దేశమందు నీ ప్రాణం దేని కొరకు కొట్టుకుంటుంది? నీలా దేవుడా? ఈయన ప్రాణం చూడండి దేవుడి కోసం కొట్టుకుంటుందంట. ఎందుకో తెలుసా? ఆ నీళ్ళను సృష్టించినటువంటి సృష్టికర్త. హీ నోస్ ద వే. హల్లెలూయా. అరే నీళ్ళ అవసరం లేదు, దేవుడు అంటే నీళ్ళు వస్తాయి. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్. కానీ మనం మాత్రం ఆ కోతి వలే పక్కన డబ్బులు ఉన్నా సరే డబ్బులు వద్దు, మాకు అట్టుపలే కావాలంటాం. పక్క ₹1,00,000 పెట్టినా 1,00,000 అబ్బే నథింగ్, ఐ వాంట్ దీస్ బనానాస్. అరే చూడండి, ఇక్కడ దావీదు అదే అంటున్నాడు, నీళ్ళు లేని ఉండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నీ మీద ఆశ చేత. ఎలా ఉందంట ఆశ? తన శరీరము దప్పిక కృషించిపోతుంది, అంటే తినలేదు, అయినా సరే నాకు నీ మీద ఆశలు. That is the kind of love we need to have for God. Hallelujah. That is the kind of love we need to have for God. కానీ మనము ఏం చేస్తున్నామంటే, మనం మార్గం అనేటువంటి ఆ యొక్క ఉచ్చులో పడిపోయి మనము ఏమనుకుంటున్నామంటే, ఆహా ఈరోజు నేను ప్రార్థన చేశాను కదండి, ప్రార్థన చేశాను సరిపోద్దులే. సిస్టర్, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రార్థన దేవుడు కాదు. మీరు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నాడో ఆయన దేవుడు. సో ప్రార్థన చేశారు కదా సరిపోయిందిలే అనుకోవద్దు. దేవుడు విన్నాడా లేదా అనేటువంటి ప్రశ్న మీరు ప్రశ్నించుకోవాలి. ఈరోజు నేను మందిరానికి వెళ్ళాను, బాగా ఆరాధన, భలే ఉందండి వర్షిప్, ఫుల్ చప్పట్లు, డ్యాన్స్లు ఫుల్. బ్రదర్ కాదు, మీరు చప్పట్లు కొట్టిందే, మీరు ఎవరి కోసం అయితే చప్పట్లు కొట్టారో ఆయన ఆనందించాడు ఆ చప్పట్లు చూసి. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, వే ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డెస్టినీ. ఆ యొక్క చప్పట్లు ఆరాధనకు మార్గం మాత్రమే, ఆరాధన యొక్క అర్హుడికి మార్గం మాత్రమే. దట్ ఈస్ నాట్ వర్షిప్. మనం ఏమనుకుంటున్నామంటే, అబ్బా ఈ ఆదివారం సంఘానికి వెళ్ళిపోయాను కదా, చక్కగా ఇంటికి వెళ్ళి చక్కగా బిర్యానీ తిని సినిమా పెట్టుకొని చూస్తా ఎంజాయ్ చేద్దాం. దట్ ఈస్ నాట్ వర్షిప్. అది ఆరాధన కాదు. నువ్వు ఈ మీటింగ్, కొంతమంది ఎలా మీటింగ్ కష్టపడి వెళ్తారు. ఇప్పుడు మనకు ఉపవాస కోటలు ఉన్నాయి కదా,
ఒక్కరోజు రాకపోయినా ఇంకో రోజు ఎలాగోలా ఇరికించుకొని వచ్చేస్తారు. అబ్బా ఈరోజు నేను మీటింగ్ వచ్చేసాను రా బాబు. హలో బ్రదర్, మీటింగ్ దేవుడు కాదు. మీటింగ్లో దేవుడిని కలుసుకోవాలి, అది మీటింగ్ అంటే. నువ్వు మీటింగ్ని దేవుడు చేసుకుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. మీటింగ్ని కాదు నువ్వు దేవుడు చేసుకోవాల్సింది, దేవుణ్ణి మీట్ అవ్వడమే నీ గమ్యం కింద మార్చుకోవాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావంటే ఆరాధించేవాడుగా నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆయన వలె మారటానికి. నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావంటే నువ్వు ఆయన వలె మారటానికి. నీ యొక్క ఆరాధనే, నువ్వు ఆరాధించేవాడు కన్నా నీ యొక్క ఆరాధన ఎక్కువైపోయిందా? ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు ఆరాధించేవాడు కన్నా ఆరాధన ఎక్కువైపోయిందా? దైవ ఆరాధన కాకుండా ఏ ఆరాధన అయినా అది విగ్రహ ఆరాధనే. దైవ ఆరాధన కాకుండా ఏ ఆరాధన అయినా. కొంతమంది అంటారు, లేదండి నేనే విగ్రహాలను ఆరాధించట్లేదు, నేనే గుడులు గోపురాలకు వెళ్ళను. బ్రదర్ ఒక నిమిషం. కొంతమంది సిస్టర్స్కి వాళ్ళ హెయిర్ క్లిప్పు మీరు చూడట్లేదు, అందుకే హెయిర్ క్లిప్పు మ్యాచింగ్ హెయిర్ క్లిప్ వెతకడానికి గంటసేపు పడుతుంది. ఆ మ్యాచింగ్ హెయిర్ క్లిప్ దొరికినంత వరకు మీరు బయటికి రారు. మరి అదే విగ్రహం కదా. కొంతమంది వారి ఫోన్ బ్యాక్ సైడ్తో వాళ్ళ బట్టలు అన్నీ మ్యాచ్ అవ్వాలి, అది మ్యాచ్ అయినంత వరకు బయటికి రారు. మరి అది విగ్రహం కాదా? మీ దగ్గరకు వస్తున్నానా? నాకు ఆ బైకే కాదు, ఆ బైక్ ఉంటేనే, ఆ కార్ ఉంటేనే. ఇజంట్ దట్ an idol? అది ఉంటేనే చేస్తానంటే దాని అర్థం ఏంటి? యు మేకింగ్ దాట్ an idol. నా ప్రియ సంగమా, ఒకసారి ఇలాగే నాకు తెలిసినటువంటి వ్యక్తి, ఒక మంచి ఫ్రెండ్ అనమాట. ఆయన యుఎస్లో ఉంటాడు. ఆయన పేరు బాబీ. ఆయన ఒక మంచి మల్టీ మిలియనర్ అనమాట. ఒక 40 మిలియన్ వర్త్ ఆయన అప్పట్లో 2014లో. ఆయన కొత్తగా ఆఫీస్ కట్టుకున్న తర్వాత నాకు చూపిస్తానని చెప్పి రమ్మన్నాడు. ఓ సూపర్, చూద్దామని చెప్పి వెళ్ళా. చూస్తే అసలు లావిష్ ఆఫీసు. ఇట్స్ అ 4 story బిల్డింగ్ అనమాట ఆఫీస్. చాలా బాగుంది అసలు. ఐ వాజ్ లైక్ వావ్ అనుకున్నాను. ఆయన ఓన్ ఆఫీస్ గది ఈ హాల్ అంత ఉంది, అంత పెద్దదనమాట, అంత పెద్ద ఆఫీస్ అది. ఆయన ఒక్కడదే, ఇంకా ఇట్స్ అ 4 story బిల్డింగ్. ఆయన చక్కగా చూపించాడు. వావ్ సూపర్ ఉంది, చాలా బాగుంది అనుకున్నాను. తర్వాత ఆయన గరాజ్కి తీసుకెళ్ళాడు, కింద సెలార్లో -1కి తీసుకెళ్ళి గరాజ్కి తీసుకెళ్ళి ఆ కార్లు చూపిస్తున్నాడు. కారులో ఒక కారు ఉందన్నమాట అక్కడ. అది ఇటాలియన్ మేడ్ కార్. ఇటాలియన్ మేడ్స్ అంటే హ్యాండ్ మేడ్, ఫ్యాక్టరీ మేడ్ కార్స్ కాదు, హ్యాండ్ మేడ్ కార్స్. అవన్నీ బ్యూటిఫుల్ డిజైన్, స్లీక్గా ఉంటుంది చాలా. నేను చూసి వావ్ ఎంత బాగుందో అన్నాను. బాబు దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ కార్ అంటే. ఇట్స్ ఇటాలియన్ మేడ్ అని, అది ఇది అని చెప్తున్నాడు. వావ్ లెట్స్ టేక్ ఇట్ ఫర్ స్పిన్ అన్నాను. నడుపుదాం దాన్ని అన్నాను. అంటే అవునా నడుపుదామా, తాళాలు వెతకాలన్నాడు. తాళాలు వెతకడం అయ్యా అన్నాను. అంటే ఈ కార్ కొన్నానే కానీ ఒకసారి కూడా వాడలేదు అన్నాను. మరి ఏంటి తలతల మెరిసిపోతుందంటే అది రోజు వచ్చి క్లీన్ చేసి పెడతాడు ఒకడు అన్నాడు. అవునా, సరే లోపలైనా కూర్చుందా అని చెప్పి డోర్ తీసి లోపల కూర్చున్నా. డోర్ తీసి లోపల కూర్చోగానే దేవుడి తలంపును ఆ మనసుకి ఇచ్చాడు. ఏంటంటే నీ జీవితం కూడా ఈ కార్లానే ఉందా అని అడిగాడు. నా జీవితం ఈ కారులో ఉండడం ఏంటి అని అడిగా. బయటికి తలతలా మెరుస్తూ లోపల కృషించిపోయినటువంటి జీవితం కరున్నావా? ఎప్పుడు వాడబడలేదు ఈ కారు. నీ జీవితం కూడా నా చేత వాడబడకుండా బయటికి చక్కగా ఆకర్షణీయంగా ఉంటూ లోపల మాత్రం ఏమి డొల్లా, అట్టువలే నీ జీవితం ఉందా అని అన్నాడు. కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి కదండి. బయటకు పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ. బయటికి వెళ్తా ఎంత బాగుంటుందో అసలు. ఓ సూపర్ సూపర్, నోరు తెరిచాడంటే. మా కాలేజీలో ఒక కుర్రాడు ఉండేవాడు ఒకడు. ఆడి పేరు ఇప్పుడు గుర్తురాట్లేదు కానీ మంచి స్టైలిష్గా ఉండేవాడు. ఎంత స్టైల్గా ఉండేవాడు, ఏమున్నాడు రా బాబు అనుకునేవాడు. చక్క స్టైల్గా వస్తాడు. నోరు తెరవనంత వరకే ఆడి స్టైలు. నోరు తెరిచాడా అవి లైక్ దాట్. మనం కూడా బయటికి పరిశుద్ధులుగా ఉంటున్నాం, బయటికి ఆరాధన చేస్తున్నాం, కానీ ఆ యొక్క ఆరాధన లోపల కూడా ఉందా? అది నీ లోపల ఆ యొక్క ఆరాధన రగులుతుందా? ఆ యొక్క బయట కనబడుతున్నటువంటి మంట నీ లోపల కూడా మండుతుందా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడికి విగ్రహ ఆరాధన నచ్చదు. కొంతమంది వారి జీవితాలు అలా మార్చేసుకున్నారు.
ఇట్ మేక్స్ హిమ్ యాంగ్రీ అండ్ జెలస్. దేవునికి చూడండి ఎటువంటి ఎమోషన్స్ వస్తాయి చూద్దాం దేవునికి. కీర్తన 78:58 వచనము. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. ఉన్నత స్థలములను కట్టి దేవునికి చెప్పండి కోపం పుట్టించారట. ఉన్నత స్థలములు కట్టడం, విగ్రహములను పెట్టుకొని ఆయనకు. పాస్టర్ నాకేమీ ఉన్నత స్థలములు లేవు. ఒక్క నిమిషం అండి. చర్చిలో 2 గంటలు గడపడానికి మీరు 4 గంటలు రెడీ అవుతున్నారు. మన 4 గంటల ముందు రెడీ అవుతున్నారా? కాదు, చర్చ్ ఇంకొక అరగంటలో అయిపోతుంది అనగా డోర్లో ఎంట్రీ. వాట్ ఈస్ దట్ యూ డూయింగ్? అసలు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వాట్ ఈస్ దట్ యూ డూయింగ్? మరి అది ఉన్నత స్థలము కాదా? దేవుని కన్నా మీకు మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోవట్లేదా? 10:30కి ఆరాధన అంటే 11:45కి వస్తాం. మరి అది ఉన్నత స్థలం కాదా? 10:30 అంటే 10:30 కన్నా ముందే రావాలి కదా. We need to break our high places. దేవునికి ఏమవుతుంది చూడండి, వారు ఉన్నత స్థలములను కట్టి. కొంతమంది ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటాయంటే, మీరు వస్తేనే నేను వస్తానే మీరు వస్తారు. ఆడు రాబోదు ఈడు అంటే నువ్వు ఉన్నత స్థలము దేవునికి ఇస్తున్నావా ఫ్రెండ్కి ఇస్తున్నావా? ఇంకా కొన్ని సన్నివేశాలు ఎలా ఉంటాయో చెప్తాను. లైవ్ మన చర్చిలో అయ్యాయి. వాళ్ళు కొట్లాడుకొని చర్చికి రావడం మానేస్తారు. ఏంటండి మీరు కొట్లాడుకొని ఆడు ఈ చర్చికి వెళ్తాడు కాబట్టి నేను ఈ చర్చికి వెళ్ళకూడదని ఈడు రాడు. ఓహో వండర్ఫుల్. మరి అది ఉన్నత స్థలం కాదా? వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు ఏం పుట్టించారండి? ఎందుకంటే దేవుని కోపం మనకే. ఆయన దీవించేవాడు, ఆయన కోపం మనకెందుకు? ఇంకా చూడండి, విగ్రహములను పెట్టుకొని. నీ యొక్క జీవిత శైలి దేవునికి కనబడాలి. నీ యొక్క జీవిత శైలి దేవుని ఆరాధించేటట్టు ఉండాలి. అందుకే చెప్తున్నాను కదా, ద క్లోత్స్ దట్ యుర్ వేరింగ్ షుడ్ బి ఆనరబుల్ టు గాడ్. ఆమేన్. నీకు ఘనత తెచ్చుకోవడం కాదు, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో వారిని పోలినటువంటి వస్త్రధారణ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ క్లోత్స్, ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇంకా చూడండి, యెషయా గ్రంథం 44:9 ఇలా చెప్తుంది, విగ్రహమును నిందించు వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు, గనుక వారు సిగ్గుపడరు. దాని అర్థం ఏంటో తెలుసండి? ఇగ్నోరెన్స్. చూడండి, విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు. అంటే మాయ తెలుసు కదా మనకి, ముందు నోటి ఉంటుంది వెనకే, బయట పర్సనాలిటీ లోపల. ఓకే, మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు. ఏం ప్రయోజనం అండి? నిష్ప్రయోజనం. అంటే ప్రయోజనమే లేదు. తామే అందుకు ఎలాగ చూద్దాం. వారు గ్రహించువారు కారంటే ఏంటో చెప్పనా బ్రదర్, సిస్టర్ మీరు ఇలాగా ఈ విషయంలో కొంచెం కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి. అబ్బే నేను పుట్టి క్రైస్తవుడిని, మీరు నాకు చెప్పేది ఏంటి? వారు గ్రహించువారు ఇలాగ పాస్టర్ గారు చెప్పారు కదా, సలహా ఎలా తీసుకోవాలండి మనం? చెప్పండి. సరైన సలహానా, సానుకూలమైన సలహానా? మనం మాత్రం అనుకూలమైనది, సానుకూలమైన సలహాలు మాత్రమే తీసుకుంటాం. సరైనది వద్దు. అదే అక్కడ మాట. వారు గ్రహించువారు
బ్రదర్, మీకు విషయం చెప్పనా, నేను ఇల్లు కొనకూడదని డిసైడ్ అయిపోయా చిన్నప్పుడు. ఓకే, ఎందుకంటే ఇల్లు కొనడం కన్నా రెంటింగ్ ఈజ్ వెరీ ఉత్తమం అని జ్ఞానోదయం అయిందన్నమాట చిన్నప్పుడు. అయితే తర్వాత ఒక కాకినాడలో ముత్తా గోపాలకృష్ణ గారు అని చెప్పి, హీఈస్ అ వెరీ బిగ్ మ్యాన్, ఆయన ఎక్స్ఎంపీ, మినిస్టర్ కూడా చేశారు. ఆయన కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మరి సుధీర్ నా మిడిల్ నేమ్, ఓకే, ఇల్లు కొంటున్నారా అని. లేదు అంకుల్ కొనకూడదు అనుకుంటున్నాను అన్నాను. అవునా, ఎందుకు కొనకూడదు అనుకుంటున్నారు అన్నారు. ఎందుకంటే కొనడం కన్నా రెంట్లో ఉంటే చాలా తక్కువ ఖర్చు కదా అంకుల్, అందుకే కొనలేక కాదు, కొనకూడదు అనుకున్నాను అంతే. ఆయన అన్నాడు, ఒకే మాట అన్నాడు ఆయన, ఏమనంటే, నువ్వేమైనా చేయి, ఇల్లు ఒకటి కొనుక్కో, తర్వాత నీ ఇష్టం ఏమైనా చేసుకో అన్నాడు. ఏంటి అంకుల్ అన్నాడు. ఒక ఇల్లు కొనుక్కో, దాని తర్వాత ఏమైనా చేసుకో అన్నాడు. ఆయన ఒక ప్రశ్న కూడా తిరిగి అడగలేదు నేను, ఎందుకు ఏంటి ఏమి తోకబేరాలు ఏం పెట్టలే. అవును అంకుల్, సరే అంకుల్ అన్నాను. ఇమ్మీడియట్గా హైదరాబాద్, కాకినాడ మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ద ఫస్ట్ థింగ్ దట్ ఐ డెడ్ వాస్ టు బై అ హౌస్. ఎందుకో తెలుసా, నాకు అనుకూలమైనటువంటి సలహా తీసుకోలే, సరైన సలహా తీసుకున్నాను. ఎందుకో తెలుసా, దానికి ఒక మెజరింగ్ స్టిక్ ఏంటో తెలుసా, ఆయన గొప్ప వ్యాపారాలు చేశాడు, ఆయన చాలా ధనవంతుడు. ఆయన ఒక మాట చెప్పాడంటే ఊరికనే చెప్పరు, మనం అలా వినం కదా. ఎందుకు బ్రదర్ అంటే, మన ఫస్ట్ పాయింట్ సలహా తీసుకోవడమే, మనకన్నా ఉన్నతమైనటువంటి వారి దగ్గర నుంచి తీసుకోం, మనతో సాటి సమానులతో తీసుకుంటాం. ఎందుకు, వాడైతే మనకి అనుకూలమైన సలహా ఇస్తాడు, దిక్కుమాల సలహా. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ ఇస్, గమ్యము మనం ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నామో అక్కడికి చేరాలంటే మార్గము చాలా ప్రాముఖ్యము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క మార్గములో నీ యొక్క గమ్యాన్ని చేరుస్తుందా? యు నీడ్ టు క్వశ్చన్ దాట్. నీ యొక్క మార్గము నీ గమ్యాన్ని చేరుస్తుందా, లేకపోతే నీ మార్గములోనే నువ్వు తిరుగుతూ అదే నీ యొక్క గమ్యమైందా? నీ విగ్రహము నీకు నిష్ప్రయోజనమైనటువంటి మాట చూసాం మనము ప్రకటన గ్రంథము 4:11 చూస్తే ఈ మాట చెప్తుంది, ప్రభువా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడును గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఎవరు కిరీటాలు ఎవరికి ఉంటాయి? రాజులకి. ఈ రాజులు దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క మహిమను చూసి ఆశ్చర్యపోయి వారి కిరీటాలు తీసుకెళ్లి సింహాసనం దగ్గర పెట్టారంట. దాని అర్థమేంటో తెలుసా, వారు ఆ యొక్క రాజాది రాజుకు, ప్రభువుకు సమర్పించేసుకున్నారు. వాళ్ళు చెప్పినటువంటి మాట కూడా చూడండి. కాబట్టి గనుక నెక్స్ట్ దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు, అర్హత ఎవరికి ఉంది? అది ఆరాధన అంటే. కిరీటం తీసి పెట్టేశారు, నాకైనా నువ్వేం చెప్తే అది చేస్తాను. మీ కిరీటాన్ని తీసి పక్కన పెడతారా కాసేపు దేవునికి? మీ కిరీటం తీసి పక్కన పెట్టగలరా? మీ కిరీటం తీసి పక్కన పెట్టగలరా? ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. లేకపోతే మీ కిరీటమే దేవుడి కన్నా ఎక్కువ విలువైపోయిందా? ఈజ్ యువర్ క్రౌన్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గాడ్? ఏంటంటే మా కిరీటం, నీ ఉద్యోగం, బిజీ. లాస్ట్కి రిటైర్ అయిపోయిన తర్వాత ఒక బంగారం వాచ్ తీసి ఇస్తాడు నీకు, థ్యాంక్ యూ, హ్యాపీ రిటైర్మెంట్ అని. దేవుని సన్నిధికి రా, దేశాలను అడుగని చెప్తాడు దేవుడు. ఆస్క్ మీ నేషన్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఐ విల్ గివ్ యూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరిని పోలుస్తున్నాము? కొంతమందికి
ఆ యొక్క ఉన్నత స్థలాలు ఎలా ఉంటాయంటే వారి యొక్క బంగారం వలె ఉంటాయి, బంగారు రూపంలో ఉంటాయి, వెండి రూపంలో ఉంటాయి. ఈ యొక్క మాట చూద్దాం మనము. 1 యోహాను 5వ అధ్యాయం 21వ వచనము. చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. అంతే, ఇంకేం రాయలేదు అక్కడ. సింపుల్ స్టేట్మెంట్. ఏమంటున్నాడు? చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా. మళ్ళీ విగ్రహాలంటే గుడిలో విగ్రహాలు ఒకటే కాదు, దాని గురించి అసలు మాట్లాడట్లేదు నేను మన విగ్రహం గురించి మాట్లాడుతున్నాను, నిజమైనటువంటి విగ్రహం గురించి మాట్లాడుతున్నాను. మన జీవితంలో మనం కట్టుకుంటున్నటువంటి విగ్రహం గురించి మాట్లాడుతున్నాను, మన యొక్క ఆలోచనలో మనం కట్టుకుంటున్నటువంటి విగ్రహం గురించి మాట్లాడుతున్నాను. ఇది చాలా చిన్న వాక్యము, కానీ ఎంత ప్రాముఖ్యత ఉందో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మనమే ఆ యొక్క విగ్రహాలు కట్టుకొని మనం వేరే వాళ్ళపైన మనం నిందిస్తున్నాం. మనమే ఆ యొక్క బద్ధకమైనటువంటి విగ్రహం కట్టుకుంటున్నాం, బద్ధకమైనటువంటి విగ్రహం. మనమే ఆ యొక్క చేతకానితనమైనటువంటి విగ్రహం కట్టుకుంటున్నాము. వీఆర్ బిల్డింగ్ ఇట్. మనమే నిర్మించుకుంటున్నాం మన జీవితాల్లో, మన యొక్క మనసుల్లో, మన యొక్క ఆలోచనలో. ఈరోజు నీ యొక్క విగ్రహం ఏమై ఉంది? గ్రహించేవాడుగా ఉంటున్నావా? గ్రహించలేనటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? గ్రహించేవాడుగా ఉంటున్నావా? గ్రహించలేనటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? అంత మాత్రమే కాదు, అదంతా చేసి వేరే వాళ్ళపైన మళ్ళా నీ యొక్క నిందన మోపుతున్నావు. యు ఆర్ బ్లేమింగ్ ఇట్ ఆన్ అదర్స్. నిర్గమకాండం 20 అధ్యాయం 3 నుండి 6 వచనాలు చూద్దాము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీలే అందే గాని యుండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటిని ఆగండి. కొంచెం స్లోగా వెళ్దాం అక్కడ. ఐ వాంట్ క్లోజ్ ఇట్ విత్ దిస్, ఓకే? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చదవండి అప్పుడు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీలయందే గాని యుండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏమండి, ఆకాశమందు నేనేమి ఆరాధించట్లేదండి, భూమి క్రింద ఉన్నదాన్ని దేని ఆరాధించట్లేదండి, నీ లోపల ఉండేటువంటి దాన్ని దేని ఆరాధించట్లేదండి. అవునా? చెప్పనా ఏంటో? బంగారం ఎక్కడి వస్తుంది? వజ్రాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇల్లు ఎక్కడి నుండి వస్తుంది? మట్టి. కార్ ఎక్కడి నుండి వస్తుంది? భూమి క్రింద నుండే. కొంతమంది వాళ్ళ పెట్స్ అంటే ప్రాణం. అమ్మో, దేవుడి కన్నా ప్రాణమా? దేవుడి కన్నా ప్రాణమా? కొంతమందికి ధనం లేకపోతే బ్రతకలేరు. దేవుడి కన్నా ధనమే ప్రాముఖ్యము. కొంతమందికి అంతే. మనీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ గాడ్. నీలో ప్రాణం పోసింది నీ దేవుడు, ఆ విషయం గుర్తుపెట్టుకో. నీకు ప్రాణం పెట్టింది నీ దేవుడు. నీలో ఆ యొక్క నాసిక రంధ్రాల్లో ఆ యొక్క జీవాయువును ఊదింది నీ దేవుడు. Nothing is more important than God. Nothing is more important than God. వాటికి సాగలు పడకూడదు, వాటిని పూజించకూడదు. 5వ వచనం చదవండి. ఎలా అనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. అంటే రోషము ఎక్కడ వస్తుంది? రోషము, జలసి ఎక్కడ వస్తుంది? చెప్పండి, ఎక్కడ వస్తుందా? ప్రేమ ఉండే చోట వస్తుంది. అర్థమవుతుంది మీకు? అది అండర్స్టాండింగ్. దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత నువ్వు ఇంకెవరికి ఇచ్చినా ఆయన తీసుకోలేడట. ఇప్పుడు
నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి గ్రహించు. దిస్ ఎ బ్యూటిఫుల్ పాయింట్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. ఏ విషయంలో? నువ్వు ప్రాధాన్యత ఇచ్చేటువంటి విషయంలో. ఇఫ్ యు గివ్ యువర్ ప్రయారిటీ టు ఎనీథింగ్ ఎల్స్, టు ఎనీబడి ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ గాడ్, హీ గెట్స్ జెలస్. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. Isn't that love? Isn't that love? చూడండి, చదవండి ఇది 5ది. ఎలా అనగా నీ దేవుడైన యెహోవా నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు. ద్వేషించువాడు అంటే దాని అర్థము వేరే. ద్వేషణ అంటే వేరే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు, ఇప్పుడు మాత్రం చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కర్ణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. నీ ద్వేషం ఎక్కడి వరకు వెళ్తుంది? 3-4 తరాలే. ప్రేమ నీ నుండి మొదలవ్వాలి. అది నీ వలన 1000 తరాలు దీవింపబడతాయి అంట. చప్పటి కూడా దేవుని స్తోత్రాలు చెల్లించగలరు. నీ వలన 1000 తరాలు ఆశీర్వదింపబడతాయి. నీ వలన 4 తరాలు శపింపబడకూడదు. నీ కిరీటాన్ని తీసి ప్రక్కన పెట్టాలి. నీ యొక్క విగ్రహాన్ని తీసి ప్రక్కన పెట్టాలి. నీ యొక్క ఆ యొక్క కోటను తీసి ప్రక్కన పెట్టాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. లెట్స్ ఆల్ స్టాండ్ ఆన్ అవర్ ఫీట్. లేచి నిలబడదాం. నీ యొక్క ప్రాధాన్యత ఏమై ఉన్నది? నీ యొక్క ప్రాధాన్యత ఏమై ఉంది? నువ్వు ఎప్పుడైతే ఆయనకి ప్రాధాన్యత ఇస్తావో అప్పుడే ఆ యొక్క ప్రేమని కనబడుతుంది. ఆయన యొక్క ద్వేషనొద్దు, ఆయన యొక్క ప్రేమను పొందుకుందాం. ఎందుకు ఆరాధించాలండి? ఆరాధించేవాడి వలె మారటానికి. we need to be like the person whom we are worshiping. అందుకే కదా మనం ఆరాధన చేసేది. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివి. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివి. నేల మట్టుకు తగ్గించుకొని సమర్పించితివి నీ కరములను. నేల మట్టుకు నీవు తగ్గించుకొని సమర్పించితివి నీ కరములను. మమ్మును నడిపించుము. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. సిలువపై నలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. సిలువపై నలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. ప్రేమతో వారిని మన్నించు
మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, మమ్మును నడిపించు. ఈ పాటను మనం చూసినట్లయితే, నన్ను కూడా నీ వలే మార్చేయ్యా, నన్ను కూడా నీ వలే నడిపించేయ్యా, నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభువా, నీ బాటలో నన్ను నడిపించయ్యా. మనలో మనము దేవుని వలే మార్చుకోవడానికి మనం ఆరాధన చేయాలి. మనము లేస్తున్నప్పుడు ఆరాధనే, పడుకున్నప్పుడు ఆరాధనే. పాటలు వినటం కాదు ఆరాధన, జీవించడమే ఆరాధన. పాటలు పాడటం కాదు ఆరాధన, ఆయన వలె జీవించడము ఆరాధన. చప్పట్లు కొట్టడం ఆరాధన కాదు, ఆయన వలె జీవించడమే నిజమైన ఆరాధన. నువ్వు ప్రశ్నించుకో, నీ యొక్క జీవితము ఆరాధన యోగ్యముగా ఉన్నదా? ఆయన వలె ఉన్నదా? లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? స్వీయ నీతి కలిగి జీవిస్తున్నావా? సెల్ఫ్ రైచియస్నెస్ లో జీవిస్తున్నావా? సెల్ఫ్ రైచియస్నెస్ ఇస్ మచ్ మోర్ డేంజరస్ దెన్ ఎనీథింగ్. సెల్ఫ్ రైచియస్నెస్ లో జీవించొద్దు, అవివేకంలో జీవించొద్దు, తెలుసుకోలేనటువంటి ఇగ్నోరెన్స్ లో జీవించొద్దు. దేవుడిని దీవించాలంటే నీవు సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహిస్తేనే ఆ సత్యము నిన్ను నడిపిస్తుందని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. మీరు నిజముగా నా శిష్యులై ఉన్నట్లయితే మీరు సత్యాన్ని గ్రహించెదరు, ఆ సత్యము మిమ్మల్ని నడిపిస్తుందని దేవునికి వాక్యం సెలవిస్తుంది. If you are really my disciples, you will know the truth and the truth will set you free. ఆ సత్యం మిమ్మల్ని విడుదల పరుస్తుంది, సత్యం మిమ్మల్ని విమోచిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం దేవుడు నీతో సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీవు గ్రహించేవారుగా ఉన్నావా, అజ్ఞానంలో బ్రతికేవారుగా ఉన్నావా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. సత్యాన్ని గ్రహించేవారుగా ఉండాలని, అటువలే మారాలని దేవుని వేడుకుందామా? నీ యొక్క 2 చేతుల పైకెత్తి దేవుని అడుగుతావా? దేవా, నీ వలె నేను మారాలయ్యా, నిన్ను పోలిన జీవితం నేను కలిగి ఉండాలయ్యా, నీ వలె నేను నడుచుకోవాలయ్యా. స్వీనీతి నాకొద్దు, నా స్వంత నీతి నాకొద్దు, నీ నీతి నాకు కావాలి, నీ నీతి నాకు కావాలి ప్రభువా. నీ మార్పు నాకు కావాలయ్యా, నీ జీవితం నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి, నీ మాటలు నాకు కావాలి. నీ వలే నేను జీవించాలి. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివి. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివి. నేల మట్టుకు తగ్గించుకొని సమర్పించితివి నీ కరములను. నేల మట్టుకు నీవు తగ్గించుకొని సమర్పించితివి నీ కరములను. మమ్మును నడిపించు. దేవా, నన్ను నడిపించయ్యా, సత్యం వైపు నడిపించు, నీ మార్గంలో నడిపించు, నిన్ను వలే పోలినటువంటి జీవితంలోకి నడిపించు.
నిన్ను పోలిన జీవితం జీవించడానికి నాకు దయచేయి. నీ వలే ప్రభువా నేల మట్టుకు తగ్గించుకొని, దేవా నీ వలే ప్రభువా కరములు జోడించయ్యా మేము ప్రార్థించడానికి సహాయం చేయి. నీ వలే మార్చయ్యా, నా జీవితాన్ని మార్చు, నీ జీవితాన్ని మాకు దయచేయి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. దేవా మా యొక్క ప్రతి ప్రార్థన నీ వింటున్నందుకు వందనాలు. మా యొక్క ప్రతి అవసరతను ఎల్లప్పుడూ మేము అడగకపోయినా తీరుస్తున్నందుకు వందనాలు. మూర్ఖుని వలె కాకుండా, అజ్ఞానుడి వలె కాకుండా, నీ జ్ఞానముతో నిన్ను ప్రేమించేవారుగా, నిజమైనటువంటి ఆరాధికురాలుగా నన్ను సిద్ధపరచయ్యా. నీలోనికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభువా. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘం అంతటికి సదాకాలము తోడైనగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రిమెంబర్, your job is not much more important than God. Amen. I want to see you all this Tuesday. ఈ మంగళవారము నేను మిమ్మల్ని అందరినీ చూడాలని చెప్పి ఆశపడుతున్నాను. ఎవరెవరి మంగళవారం సాయంత్రం 7 గంటలకు వస్తారో సార్ చేతులు ఎత్తి చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా. I want to see you all and I want to pray for those who did not lift their hands. ఎవరెవరైతే చేతులు ఎత్తలేదు మీ కొరకు ప్రార్థిస్తాను. దేవుడు మీ యొక్క మార్గాన్ని విశాలపరచునుగాక. ఆ ఇరుకులో జీవించొద్దు, విశాలత్వంలో జీవించాలి. హల్లెలూయా. విశాలత్వంలో జీవిద్దాము. ఆ ఇరుకు నిండే ఆరాధన చెయ్యు. ఆ ఇరుకు విశాలంగా మార్చబడునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు. మళ్ళా మనం లెట్స్ ఆల్ మీట్ ఆన్ ట్యూస్డే నుండి వరుసగా మనం ప్రతిరోజు ఈ యొక్క మందిరంలో కలుసుకోబోతున్నాం. I want you all to come with an expectant heart. ఆశ కలిగినటువంటి హృదయంతో రావాలి. ఎలా రావాలండి? గుర్తుపెట్టు, మీటింగ్ దేవుడు కాదు, దేవుని కలుసుకోవడమే నిజమైన మీటింగ్. ఆమేన్. దేవుని కలుసుకోవడమే నిజమైన మీటింగ్. ఊరికి మీటింగ్ రావడం మీటింగ్ కాదు. ఆలస్యంగా రావద్దు, సమయానికి రండి, టైంకి రండి. అందరం కూడా టైంకి ప్రారంభిద్దాం. చక్కగా మరలా తిరిగి సమయానికి మన యొక్క ఇళ్లకు చేరుకుందాం. ఒక తపనతో చేయాలి. ఇది ఎలా చేయాలంటే తపనతో. ఆల్రెడీ ఫాస్టింగ్ యొక్క డైరెక్షన్స్ లాస్ట్ వీక్, దాని ముందు వీక్ అన్నీ ఇచ్చాను. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే ఉపవాసం ఎలా ఉండాలి అనేటువంటిది మీరు గత 2 వారాల కిందట ఉండేటువంటి వర్తమానాన్ని మీరు వినండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎలాగ ఉపవాసం ఉండాలో, ఎలాగా ఆ యొక్క నియమాలు పాటించాలో మనం ఖచ్చితంగా తెలుసుకొనే పాటిద్దాం. కాఫీలు టీల వైపు వెళ్ళొద్దు, పాలు వైపు వెళ్ళొద్దు. హెర్బల్ టీ అంటే కూడా ఏదో చెప్పాను. ఏంటంటే హెర్బల్ టీ అంటే చక్కగా మామిడాకు, జామ ఆకు చక్కగా తెంపేసి, కడిగేసి శుభ్రంగా తెంపేసి ఒక్క పొంగు ఇలా రాగానే ఆపేయాలి. దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగాలి. ఎప్పుడైతే రాత్రి పడుకునే ముందు అంతే, లేకపోతే ఉదయం లేచిన తర్వాత, రైట్. తర్వాత కొబ్బరి నీళ్ళు మాత్రం ఇష్టానుసారంగా తాగొచ్చు, ఎన్నైనా తాగొచ్చు. ఇంకా నాకు కూడా తెచ్చిస్తే దేవుని యొక్క దీవెనలు మీకు కూడా వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే ఐ లవ్ కోకోనట్ వాటర్. ఓకే, నీళ్ళు కోకోనట్ వాటర్ ఈ రెండే మనం ఏమైనా తాగాలంటే ఈ రెండే తాగొచ్చు. రాత్రి నిద్ర పట్టకపోతే వెచ్చగా ఆ యొక్క హెర్బల్ టీ తాగొచ్చు. ఉదయం లేచిన వెంటనే కూడా తాగొచ్చు. అంతే, ఈ 2 మాత్రమే తప్ప ఇంక ఏది కూడా దేని జోలికి వెళ్ళొద్దు. క్రియేటివ్ అయిపోవద్దు. పాస్టర్ గారు ఇంకేం తాగొద్దన్నారు, లిక్విడ్స్ తాగొచ్చు అన్నారు. మ్యాగీని చక్కగా సూప్గా చేసేసుకొని వద్దు. విరేచనాలు అయిపోతాయి భయంకరంగా. ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు, అందుకే చెప్తున్నాను. కొంతమంది గ్రీన్ టీ అంటారు, అసలు దాని జోలికి వెళ్ళొద్దు, గ్రీన్ టీ జోలికి వెళ్ళొద్దు. కొంతమంది మజ్జిగ చేసుకొని తాగారు, మజ్జిగ చేసుకొని మిరపకాయలు వేసుకొని శుభ్రంగా డ్యామ్స్ ఓపెన్ అయిపోయాయి. వద్దు, అలాంటి పరిస్థితి వద్దు. హల్లెలూయా. సో నేను చెప్పింది పాటించండి. ఖచ్చితంగా విజయవంతంగా 12 రోజులు కూడా ఉపవాసం ఉండొచ్చు. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. దేని జోలికి వెళ్ళొద్దు. ఆరెంజ్ జ్యూసు, యాపిల్ జ్యూసు, ఏ జ్యూసులు వద్దు, ఏ జ్యూసులే వద్దు. ఓకే, ఓన్లీ 1 ఏంటది? కొబ్బరి నీళ్ళు. 2వది వాటర్.
మూడోది హర్బల్ టీ అంటే కూడా చెప్పాను. ఓకే, అవి మాత్రమే చేయండి, దేవుని యొక్క ఆశీస్సులు పొందండి. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎప్పుడు పట్టని బట్టలు మళ్ళీ తిరిగి పడతాయి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఐ వాంట్ సీ యు ఆన్ ట్యూస్డే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ గుడ్